పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గుడాల గోపి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు గడిచిన 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ సుపరిపాలన చూశారని, ఆ పరిపాలన కొనసాగించుకోవాలంటే మరోమారు జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా ఈ విజయోత్సవ ర్యాలీకి ఎంత అద్భుతంగా స్వచ్ఛందంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో జరుగుతున్నట్టుగా ఇంత స్వచ్ఛందంగా, ఇంత ఇష్టపడి, ఎంత ఎండని సైతం లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 12:30 గంటల వరకు కూడా పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు టౌన్ రోడ్డు అంటే ఖాళీ లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే ప్రజలు అశేష ఆదరణ ఇచ్చిన ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే ఈ ఆనందంలో ఎంత ఉత్సాహం వస్తుందో కూడా తెలియనంత ఆనందంగా నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఈరోజు మీరు ఇచ్చిన ప్రజాదరణకి నేను చాలా మీకు దాసుడిని అయిపోయానని చెప్పేసి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉత్సవ ఆనందంగా భావించి రేపు భవిష్యత్తులో రేపు మే 13ను కూడా మనం ఇంతకంటే 10 రెట్లు చేసుకుని మరలా జూన్ 4వ తారీఖున ఇదే విజయోత్సవ ర్యాలీని ఇదే పాలకొల్లు నియోజకవర్గ నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు ఎంత ఎండను సైతం లెక్క చేయకుండా మీరు ఎలాగైతే నన్ను ఆశీర్వదించారో ఇదే ఊపిని మీరు రేపు 13వ తారీఖున ఇచ్చి మీ బిడ్డను నన్ను గెలిపించి మీరు మరలా నన్ను అసెంబ్లీకి పంపించి మీ సేవకుడిగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతే ఉత్సాహంతో నేను కూడా చెప్తున్నా, పాలకొల్లులో నిరంతరం 24 గంటల టైం ఉంటే సరిపోలేదని ఇంకో గంట నెతుక్కునేంత ఖచ్చితమైన నిజాయితీగా పనిచేసి పాలకొల్లు అభివృద్ధికి నేను అహర్నిశం కష్టపడి 5 సంవత్సరాల్లో మరలా 2029కి అక్క నాకు ఓటేయక్క అని అడిగే పరిస్థితి లేకోకుండా నేను పాలకొల్లులో మా తమ్ముడు నెగ్గాలని చెప్పేసి అక్క నన్ను ఆశీర్వదించి